శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. సంత్ నామదేవ్. భరతభూమి భక్తుల భూమి. భారత జీవన గగన వీధులలో భక్త ధృవతార ప్రకాశించని కాలమంటూ గతంలో కనిపించదు. భక్తుల మనుగడే భరతమాతకు శరణ్యం. ఐహిక ప్రపంచంలోని దుఃఖమయ నిస్సార జీవితాన్ని తిలకించి మోక్షదాయకమైన భక్తి మార్గాన్ని చేపట్టి నిరంతర భగవద్గుణ కీర్తనాదులతో తన్మయులై మైమరచిన మేనులతో మయూరాల వలె నృత్యం చేస్తూ తోటివారికి మార్గగాములై తాము తరించి సర్వులను తరింపచేసే త్యాగమయులు భగవద్భక్తులు. వారి గాథలు చిరస్మరణీయమై భక్తుల మనోవీధులలో కదులుతూనే ఉంటాయి. పరమ పవిత్రమైన భక్తులు స్మృతి పథంలో మెదలగానే అప్రయత్నంగా తలలు భక్తితో వాలుతాయి, కన్నీళ్లు రాలుతాయి, మేనులు వంగుతాయి, కేశములు తలెత్తుతాయి. భగవంతుని కొరకు సదా పరితపించే హృదయమే భక్తికి పునాది. అది సామాన్య పరితాపము కాదు, విడ్డూరపు విరహజ్వాల, వైద్యులు బాగు చేయలేని మహావ్రణము. భగవత్ ప్రేమామృతమును పానం చేస్తేనే గాని బాగుపడని ఒక విచిత్ర రోగము. ఎంత మధురమైనది వ్యాధి, ఎంత మాధుర్యమైనది బాధ, అనుభవిస్తే గాని అర్థం కాని విచిత్రానుభూతి. ఆహారం రుచించదు, కంటిపై రెప్పవాలదు, రాత్రింబవళ్లకు తేడా తెలియదు. నిప్పురవ్వలా ఏర్పడిన విరహము దావాగ్నిలా రగులుకుంటుంది. భుజించే కొద్దీ ఆకలి తీరినట్లు బాధ పెరుగుతున్న కొద్దీ ఆనంద శిఖరాలను అందుకుంటుంది. ఆ మైకంలో బ్రతుకే ఆహుతి అవుతుంది. తొలిచూపులోనే తన బ్రతుకును దీపానికి అంకితం చేసి కన్ను మూస్తుంది వెలుతురు పురుగు. ప్రథమానుభూతిలోనే తమ బ్రతుకులను భగవంతుని పాదాలకు అంకితం చేసి ప్రపంచానికి మృతులవుతారు భక్తులు. అనుమానాలు తెలియనివారు, అవమానాలు లెక్క చేయనివారు, తనను మలినం చేస్తున్నారనే ధ్యాస లేకుండా వారినే పునీతం చేస్తూ నడక సాగించే నదీమ తల్లి వలె తమను అసహ్యించుకున్న వ్యక్తులపై అభిమానాన్ని చిందించి తమ బ్రతుకులను ఆపదలకు గురిచేసిన వ్యక్తులకు సైతం అనురాగాన్ని అందించి కఠోర బాధామయ స్థితిగతులలో నవ్వుతూ నడక సాగించే ఆదర్శ మహనీయులు భగవద్భక్తులు. భక్తులు నడిచే బాట ప్రేమ బాట. అది కంటకములకు నిలయం, ఆటంకములకు ఆలయం. ఆ మార్గంలో నడక సాగించడం దుర్లభం. ఆ దారిని అనుసరించే వ్యక్తి ఉరికంబానికి చేరుతాడు. ఆ ఉరికంబాన్ని ఎక్కడానికి 7 మెట్లున్నాయి. అవి 1 విశ్వాసం, 2 బ్రహ్మచర్యం, 3 శీలము, 4 సత్యము, 5 సహనము, 6 సమత్వము, 7 త్యాగము. ఈ 7 సోపానాలెక్కి ఉరికంబము వద్ద నిలబడి అహంకారాన్ని ఉరితీస్తాడు. మమకార చిదుగుళ్ళు చేర్చి చితి రగిలిస్తాడు. అహంకారము దగ్ధమైపోతుంది. అందుండి ఆత్మవిధుడు ఉద్భవిస్తాడు. అలా ఆవిర్భవించిన ఆత్మవిధులలో పాండురంగని పావన చరణాల వద్ద బ్రతుకును ధన్యత చేసుకున్న సంత్ నామదేవ్ అగ్రగణ్యులు. భక్తజన సంరక్షణార్థం కలియుగ అవతారమూర్తి అయి పాండురంగ భగవానుడు వెలసియున్న పవిత్ర పుణ్యస్థలి అయిన పండరీపురంలో దామాసేఠ్, గుణాబాయి అనే పుణ్యదంపతులుండేవారు. సంతానము లేని ఆ దంపతులు నిరాశ చెందిన వారై నిరంతరము పాండురంగని సేవ చేస్తూ వ్రతములు ఆచరిస్తూ కాలం గడుపుచుండెడివారు. ఒకనాడు దామాసేఠ్ స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చి మరునాటి ఉదయమే చంద్రభాగా పుణ్యతీర్థంలో ఒక బాలుడు తేలియాడుచూ కనిపించుననియు ఆ బాలుని తెచ్చి పెంచుకోమని తెలిపాడు. భగవదాజ్ఞను శిరసావహించి మరునాటి ఉదయమే దామాసేఠ్ చంద్రభాగా పుణ్యతీర్థమును సమీపించగా ఆ నదిలో పసిబాలుడు తేలియాడుచూ వచ్చుచుండుట చూసి అతనిని తెచ్చి పెంచుకొనుచు భగవత్ప్రసాదమైన ఆ బాలునికి నామదేవుడని పేరు పెట్టారు. సదా ప్రశాంతవదనుడై లోకములోని శోకమును పారద్రోలుటకు అవతరించిన భగవదంశయా అన్నట్లు నామదేవు కనిపించేవాడు. నామదేవునికి 5 సంవత్సరముల వయసు వచ్చింది. దామాసేఠు ఒకనాడు స్వంత పని మీద పొరుగురు వెళుతూ పాండురంగనికి నిత్యము తాను అర్పించే నైవేద్యమును నామదేవు ద్వారా పంపమని భార్యకు చెప్పి వెళ్తాడు. గుణాబాయి నైవేద్యమును తయారు చేసి నామదేవుని పిలిచి ఆలయంలో స్వామికి నైవేద్యమును అర్పించిరమ్మని చెబుతుంది. నామదేవు నైవేద్యమును తీసుకుని ఆలయంలోకి ప్రవేశిస్తాడు. స్వామి ముందు నైవేద్యము ఎంతసేపు ఉంచిననూ స్వామి గ్రహించలేదు. పళ్ళెంలో తెచ్చిన నైవేద్యం అలాగే ఉన్నది. తాను సమర్పించిన నైవేద్యమును స్వామి గ్రహించలేదని నామదేవు దిగులు చెందుతాడు. స్వామి భుజించండి స్వామి,
నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. అయినా స్వామి గ్రహించలేదు. స్వామికి నైవేద్యం సమర్పించకుండా ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం ఒకవైపు బాధిస్తున్నది. ఇక చేయగలిగింది లేక స్వామి పాదాల వద్ద తన శిరస్సును బాదుకుంటూ ఏడుస్తాడు. ఆ పసి హృదయంలో జరిగే ఆరాటాన్ని అర్థం చేసుకుంటున్న కారుణ్యమూర్తి పాండురంగుడు ప్రత్యక్షమై నైవేద్యమును స్వీకరిస్తాడు. నామదేవ్ అమితానందముతో ఖాళీ పళ్ళెరమును చేతపట్టుకుని ఇంటికి వస్తాడు. ప్రసాదము లేని ఖాళీ పాత్రను నామదేవ్ తీసుకుని రావడం చూసి ప్రసాదం ఎక్కడని గుణాబాయి అడుగగా పాండురంగుడు ఆరగించాడని వాసుదేవ్ చెబుతాడు. నమ్మశక్యం గాని ఈ వార్త తల్లి మనసును చాలా కలవరపెడుతుంది. భర్త రాగానే జరిగిన విషయాన్ని తెలియచేస్తుంది. నామదేవ్ కారణజన్ముడని తెలిసిన దామాసేఠ్ మరుసటి రోజు కూడా నామదేవు చేతనే నైవేద్యము పంపమని చెప్పి నామదేవు గుడిలో నైవేద్యం సమర్పించే సమయానికి గుడి గుమ్మం దగ్గర దాగి భగవానుడు ప్రత్యక్షంగా నామదేవు సమర్పించిన నైవేద్యమును ఆరగించే ఆ పవిత్ర దృశ్యాన్ని చూసి పులకాంకితుడవుతాడు. దామాసేఠ్కు ఈ విధంగా దర్శనమివ్వాలని పాండురంగుడు సంకల్పించాడేమో. నామదేవుల వారు ఖాళీ పాత్రను పట్టుకుని ఇంటికి పరిగెత్తుతున్నారు. దేవాలయం దాటగానే దామాసేఠ్ నామదేవుని పిలుస్తాడు. తండ్రిని చూడగానే, నాన్న, స్వామికి నైవేద్యం ఇప్పుడే సమర్పించి వస్తున్నాను, స్వామి నవ్వుతూ ఆరగించాడు అంటూ ముద్దులులకు మాటలతో తెలియజేస్తాడు నామదేవ్. నామదేవుని కౌగిలించుకున్నాడు దామాసేఠ్. తనయునిపై ముద్దుల వర్షం కురిపించాడు. నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నామదేవుడు తండ్రిని చూశాడు. తండ్రి ఎందుకలా కన్నీరు కారుస్తున్నాడో అర్థం కాలేదు. తండ్రి కన్నీటిని తుడుస్తూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? నేను నిజంగా స్వామికి నైవేద్యం సమర్పించాను. నేను అబద్ధం చెప్పడం లేదు నాన్న. కావాలంటే స్వామిని అడగండి అని అమాయకంగా పలికాడు నామదేవుడు. నామదేవుల వారిని బుజ్జగిస్తూ, లేదు బాబు, నీవు నైవేద్యం సమర్పించలేదని నేను బాధపడటం లేదు. ఇవి కన్నీళ్లు కావు బాబు, ఆనంద బాష్పాలు, మహానంద తరంగాలు. ప్రతి తండ్రి తన కుమారుని అభివృద్ధినే కాంక్షిస్తాడు. బిడ్డ భవిష్యత్తులోనే తన బ్రతుకుకు వెలుగుందని భావిస్తాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడని తెలియగానే తండ్రి హృదయం ఆనందంతో పరవళ్లు త్రొక్కుతుంది. అలాంటప్పుడు తన కుమారుడు సాక్షాత్తు భగవానుని కరుణకు పాత్రుడైన పరమభక్తుడని తెలిసినప్పుడు మరి ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది? తన కుమారుని చేతి నుండి పరమాత్మ నైవేద్యమును స్వీకరించాడనే సత్యం ఏ తండ్రిని పులకాంకితుని చెయ్యకుండా ఉంటుంది? నా సంతోషంలో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కుమారా అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు దామాసేఠ్. తండ్రి పరిస్థితి నామదేవుల వారికి అర్థం కాక అయోమయంగా ఉంది. అదేమిటి నాన్న, అందులో గొప్పతనం ఏముంది? మనం సమర్పించే నైవేద్యమును స్వామి ఆరగించడంలో విశిష్టత ఏముంది? అందరూ నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉంటారుగా. నీవు ప్రతినిత్యము నైవేద్యం సమర్పిస్తూనే ఉన్నావుగా. అలాగే నేను స్వామికి నైవేద్యాన్ని సమర్పించాను. అందులో విశేషమేముంది, గొప్పతనం ఏముంది అని అమాయకంగా తండ్రిని ప్రశ్నించాడు నామదేవుల వారు. నామదేవా, మేము అర్పించడం వేరు, నీవు సమర్పించడం వేరు. స్వామి ఆరగించాలనే ఉద్దేశంతో మేము అర్పిస్తాము. స్వామి ఆరగించాడని సంతృప్తి చెందుతాం. కానీ తీసుకుని వెళ్ళిన నైవేద్యం అలాగే ఉంటుంది. దానిని భగవత్ ప్రసాదంగా మేము భుజిస్తాము. నీ విషయం వేరు. నీవు సమర్పించగానే స్వామి ప్రత్యక్షంగా ఆరగించాడు. ఆ సందర్భంలో ప్రథమంగా నాకు స్వామి దర్శనమైంది. తండ్రికి భగవద్దర్శన భాగ్యం కల్పించగలిగిన నీవు సామాన్యుడవు కావు, అపార భాగవతోత్తముడవు అని పలికాడు దామాసేఠ్. నామదేవుల వారు ఆలోచనలో పడ్డారు. బాబు, తొందరగా ఇంటికి వెళ్ళు, నేనిప్పుడే వస్తానని తండ్రి నామదేవుల వారిని వదిలి సంతవైపు నడిచాడు. నామదేవుల వారి మస్తిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. తనతోనే భగవంతుడు ప్రత్యేకించి భాషించాడని, తాను సమర్పించిన నైవేద్యమునే భుజించాడని తెలియగానే అవగాహనలో మార్పు వచ్చింది. ఇంటివైపు నడవకుండా మళ్లీ దేవాలయంలోకి ప్రవేశించాడు. తడబడుతున్న అడుగులతో గర్భాలయంలోనికి ప్రవేశించాడు. చిన్నబోయిన వదనంతో దిగులుగా నిలబడ్డాడు. గర్భాలయ కుడ్యమున ఆనుకొని నిల్చున్నాడు. దుఃఖం కట్టలు తెంచుకుని వస్తున్నది. నామదేవా, మళ్ళీ వచ్చావేం నాన్నా? నీవు సమర్పించిన నైవేద్యమును ఆరగించానుగా, మళ్ళీ నాతో నీకేం పని పడింది అన్నాడు పాండురంగడు. నామదేవుల వారు చేతులు జోడించి నమస్కరిస్తూ, హే భక్తజన రక్షక పుండరీక వరద, ఇంతకు పూర్వం నీ కొరకు వచ్చాను. నీకు నైవేద్యమును సమర్పించాలని వచ్చాను ప్రభు. ఇప్పుడు నా కొరకు వచ్చాను. నీ భక్తుడనైన నాకు ఏమిస్తావని అడగడానికి వచ్చాను. నీ పాదరేడువైన నామదేవుని ఎలా అనుగ్రహిస్తావని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. తరింపచేస్తావో అంతరింపచేస్తావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు నామదేవుడు. నామదేవా, ఏమిటి నాన్న, ఈ దినం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నీవు నాకు భక్తుడవు. నీలాంటి భక్తులను విడిచిపెట్టి నేను క్షణం జీవించలేను. మీ కొరకే గతంలో చేయరాని పనులు చేశాను, పడరాని పాట్లు పడ్డాను. చెప్పు నామదేవా, నీకేం కావాలి? నిస్సంకోచంగా చెప్పు అన్నాడు పాండురంగడు.
నామదేవుల వారు పులకాంకితులై తన హృదయపు లోతుల నుండి బయలుదేరిన అభ్యర్థనను స్వామి ముందు నిలబడి కీర్తన ద్వారా గానం చేశాడు. ఈ జన్మలోనే తరించాలని, లేక ఒకవేళ కర్మశేషం వల్ల జన్మ వచ్చేటట్లయితే ఆ జన్మలో కూడా స్వామి పాదాల చెంతనే ఉండాలని కీర్తించాడు. హే పాండురంగ, పండరీపురంలో జననము, చంద్రభాగా పుణ్యతీర్థములో స్నానము, నీ పవిత్ర పాదదర్శనము నాకు జన్మజన్మలకు ప్రసాదించు. శ్రీహరి, ఇంతకు మించిన కోరిక నాకు లేదు. నీ నామామృతాన్నే సదా పానం చేసేలా అనుగ్రహించు. సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు. సకల ప్రాణులలో నిన్ను దర్శించే అపూర్వ దృష్టిని అందించు. నీ గర్భాలయ ద్వారం వద్ద నామదేవుడు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు. నీ నామాన్ని గానం చేస్తూ తరించేలా కృపచూడు. హే కరుణాలయ పాండురంగ, అంతకు మించి నిన్ను నేను ఏమీ కోరను. నిరంతరం నీ నామామృతాన్ని పానం చేసే భాగ్యం నాకు చాలు. చిరుతలు తంబురా ధరించి సకలమును త్యజించి అహంకార మమకారాదులను మనసులో చొరనివ్వకుండా చేసుకుని హృదయము నిండా భక్తి తుణికిసలాడుచుండ కీర్తన గానం చేస్తూ జీవిస్తాను. అహోరాత్రాలు నీ నామస్మరణ యందే కాలం గడుపుతాను. పాడుతాను, పాడుతూ తిరుగుతాను, తిరుగుతూ పాడుతాను. కాలం కలిసిన చోట రాలిపోతాను. ఈ జన్మకు అంతకన్నా కావలసిన వరం లేదు ప్రభూ అంటూ దుఃఖమును ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ పాండురంగని పవిత్ర పాదద్వయాల్ని కౌగిలించుకుంటాడు. నామదేవుల వారి భక్తి పరాకాష్ఠను తిలకించిన పాండురంగని హృదయం ద్రవించి కారుణ్యంతో నిండిపోయింది. నామదేవా లెమ్ము, కలియుగంలో నీ నామము సార్థకమై ఉంటుంది. భావిలో అవతరించే భక్తులకు నీవే మార్గగామివి అవుతావు. నామదేవా లే, నిన్ను ఈ జన్మలోనే నేను ఉద్ధరిస్తాను అన్నాడు పాండురంగడు. ఆహా, ఎంత మధురమైన మాట! అమృతములకు మహావాక్యం. నిన్ను ఉద్ధరిస్తానని భగవంతుడు ఎందరు భక్తులకు హామీ ఇచ్చి ఉంటాడు. జై జై నామదేవ సమర్థ. మహాభక్తాగ్రగణ్యుడు, జన్మతః మహాజ్ఞాని అయిన జ్ఞానదేవుడు భక్తులతో గూడి తీర్థయాత్ర వెళ్ళుచూ పండరీపురం వస్తాడు. నామదేవుని సంకీర్తన మహిమను గూర్చి గతంలో విన్న జ్ఞానదేవుడు ఈనాడు ప్రత్యక్షంగా ఆలకించి తన్మయుడై తాను చేసే తీర్థయాత్రల్లో పాల్గొనవలసిందని నామదేవుల వారిని కోరుతాడు. పాండురంగని విడిచి రాలేనని నామదేవుడు చెబుతాడు. జ్ఞానదేవులు తప్పకుండా రావాలని పట్టుబడతారు. తప్పక వెళ్ళవలసి వచ్చింది. పాండురంగని విడిచి వెళ్ళలేక బయలుదేరే ముందు నామదేవుడు పసిపిల్లవానిలా ఏడుస్తాడు. హృదయంలో పొంగి పొరలే భక్తి ప్రేమల్ని తాను రచించిన కీర్తనల్లో అతి ముఖ్యమైన పక్షిని ప్రఖ్యాతి అనే కీర్తనలో ఇలా గానం చేస్తాడు. తల్లి పక్షి బిడ్డకు ఆహారమును సంపాదించటానికి గూడును వదిలిపోగా ఆ తల్లి పొందుకై పిల్లపక్షి దుఃఖముతో అలమటించులాగున నా పరిస్థితి దుర్భరమై ఉన్నది. నిన్ను చూడాలని రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని పరితపిస్తున్నాను. దూడ పశువులశాలలో బంధింపబడగా ఆవు మేతకు వెళ్ళింది. దూడ మనసేమో తల్లి కొరకు ఆవేదన చెందుతున్నది. పాండురంగా, నేను నీ దర్శనానికి అలాగే అలమటిస్తున్నాను అని నామదేవుల వారు గానం చేశారు. భగవంతునికై పరితపించి బాధపడే హృదయాలు ఎంత పవిత్రమైనవి! భక్తులెప్పుడూ బాధలే ఆశించారు. ఇఫ్ సఫరింగ్ వాజ్ సోల్డ్ ఇన్ మార్కెట్, ఐ వుడ్ హరీ టు బై ఇట్. బాధలు బజారులో లభించగలిగితే నేను వెంటనే కొంటాను అన్నదొక కవయిత్రి. ఎలాగో ఒప్పించి మెప్పించి నామదేవుని వెంట నిడుకొని జ్ఞానదేవుడు యాత్రకు వెళ్తాడు. ఒకరు జ్ఞానవర్షాన్ని, మరొకరు నామామృతాన్ని కురిపిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఉత్తర హిందూస్థానంలో వీరి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ముగ్ధుడై కబీర్ దాస్ వీరి మార్గాన్ని అనుసరిస్తాడు. ఇలా ప్రచారం చేయుచూ నాగనాథ క్షేత్రానికి చేరుతారు. ఆనాడు మహాశివరాత్రి పర్వదినం. జ్ఞానదేవ నామదేవాదులు నదీ స్నానం చేసి భక్తులతో కూడి నాగనాథుని దర్శనానికై ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నాగనాథుని దర్శించగానే నామదేవుల వారికి నాగనాథునిలో పాండురంగడు దర్శనమిస్తాడు. నామదేవుల వారి ఆనందానికి అవధులు లేవు. కీర్తన ప్రారంభించాడు. పరవశించి గానం చేస్తున్నాడు. గానానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నాడు. నామదేవుల వారిచే ప్రభావితులైన భక్తులు నామామృతాన్ని గ్రోలుతూ నృత్యం చేయసాగారు. ఆలయమంతా భక్తి సౌరభంతో నిండిపోయింది. నామదేవుల వారి సంకీర్తన వల్ల పరవశించిన భక్తులు సంకీర్తననే శ్రవణం చేస్తూ ఉండిపోతున్నారు. దర్శనార్థం వచ్చేవారి సంఖ్య తగ్గుతున్నది. పూజారులకు ఆదాయం సన్నగిల్లుతున్నది. ఈ సంకీర్తనను ఇలాగే కొనసాగిస్తే తమ బ్రతుకులు ఈనాటికింతేనని భావించారు పూజారులు. నామదేవుల వారి వద్దకు వచ్చి, భక్తులు భగవద్దర్శనార్థం వస్తున్నారు, నీవు సంకీర్తనము ఆపు అన్నారు పూజారులు. సంకీర్తనా సామ్రాజ్యంలో దివ్యోన్మాద స్థితిలో ఉన్న నామదేవుల వారికి వారి మాటలు వినిపించలేదు.
కొంతసేపు చూశారు పూజారులు. సంకీర్తన ఆపలేదు. ఆలయ పూజారులు కోపోద్రిక్తులయ్యారు. నామదేవుల వారి భుజంపై చేయి వేసి ఈడ్చుకుని వచ్చి గుడి వెనుక వైపున పడేశారు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు గంతులు వేయి అన్నారు పూజారులు. నామదేవుల వారి మనస్సు చివుక్కుమంది. చూస్తున్న భక్తులంతా బాధతో తలలు వంచారు. నామదేవుల వారు పూజారులకు నమస్కరిస్తూ, అయ్యా, భగవదాలయంలో పూజ చేసే మీరు పవిత్రాత్ములు. భగవానునికి సంకీర్తన కన్నా కావలసిందేముంది అన్నారు. మేము బ్రాహ్మణులం, ధర్మశాస్త్రం తెలిసిన వారం. శూద్ర కులజుడవైన నీవు మాకు బోధించుటయా అని విసురుకుంటూ వెళ్ళిపోయారు. నామదేవుల వారు సంకీర్తన బయటే ప్రారంభించారు. నాగనాథుడు ఇక్కడే దర్శనమిస్తాడు. నాగనాథుడు దర్శనమియ్యనచో ఇక్కడే నా ప్రాణాలు సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేసి అమృత గానం చేస్తున్నారు నామదేవుల వారు. జ్ఞానదేవ్, సోపాన్, నివృత్తి, ముక్తాబాయి మొదలగు భక్తులంతా వీక్షిస్తున్నారు. సంకీర్తన చర్మస్థాయికి చేరింది. నామదేవుల వారు పరవశించిపోయారు. చుట్టూ ఉన్న భక్తులంతా కరతాళ ధ్వనులు చేస్తూ గంతులేస్తున్నారు. ఆహా, ఎంతటి వైభవం, ఎట్టి అపూర్వ సన్నివేశం! నామదేవుల వారి సంకీర్తనను ఆలకించిన నాగనాథుని హృదయం ద్రవించింది. తూర్పు ముఖంగా ఉన్న నాగనాథుని ఆలయం పశ్చిమంగా తిరిగింది. నాగనాథుడు నామదేవాది భక్తులకు దర్శనమిచ్చాడు. జై జై భక్తవత్సల భగవాన్కి! బిడ్డ ఆకలి తల్లికి ఎవరు చెప్పాలి? భక్తుల ఆర్తనాదాలు భగవంతుడు కాకుంటే మరెవరు వింటారు? నామదేవుడు నేత్రముల వెంట ఆనంద భాష్పములు రాలుచుండా నాగనాథుని పాద పద్మాలపై వాలాడు. ఆనాడు నాగనాథుడు నామదేవుల వారిని అనుగ్రహించిన రీతిని నామదేవుల వారే ఒక చక్కటి కీర్తనగా రచించారు. ఒకనాడు హృదయంలో భక్తి పొంగుచుండ నామదేవుడు దేవాలయంలో ప్రవేశించాడు. తన భక్తి తన్మయతతో సభ్యతను మరచి పిచ్చివాడులాగా పారవస్యంతో నృత్యం చేయసాగాడు. అహంకార ప్రేరితుడైన పూజారి నామదేవుల వారిని బయటకు గెంటాడు. నామదేవుల వారు హృదయావేదనతో, భగవాన్, నన్ను అధమకులంలో జన్మింపజేసి తత్కారణంగా ఇలాంటి అవమానాలకు గురి చేయుచున్న నీవే నా బాధలన్నిటికీ బాధ్యుడవు అని పలుకగానే భగవంతుడు భక్తుని మొర ఆలకించి దేవాలయాన్నే మరొక వైపుకు తిప్పాడు. భగవానుని అనంత కృపకు పరవశించి నామదేవుడు గానం చేస్తుండగా చూస్తున్న భక్తజనులందరూ నామదేవుల వారి పాదాలపై బడి నమస్కరించారు అని నామదేవుల వారు జరిగిన సంఘటనను గూర్చి గానం చేశారు. యాత్రాస్థలాలు దర్శిస్తూ జ్ఞానదేవ నామదేవాదులు టెడ్డోకి అనే గ్రామానికి వస్తారు. ఆ గ్రామంలో గోరా కుంభార్ అనే భక్తుడు కుండలు చేసి అమ్ముతూ నిరంతరం పాండురంగ స్మరణతో జీవిస్తుంటాడు. జ్ఞానదేవుల వారు ఆ గ్రామానికి అరుదించారన్న వార్త తెలియగానే గోరా మహాత్ములను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇంటిలో పాదము నుంచి పవిత్రత కలిగించమని, తానిచ్చే ఆతిథ్యమును స్వీకరించి తనను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. గోరా కుంభారుని ఆహ్వానమును పురస్కరించుకుని జ్ఞానదేవ నామదేవులు భక్త సమూహంతో కలిసి గోరా ఇంటిలో ఆతిథ్యమును స్వీకరించుటకై వెళ్తారు. అచ్చట సంకీర్తన సత్సంగము మహావైభవంగా జరుగుచున్నది. సంకీర్తన పూర్తి కాగానే జ్ఞానదేవుల వారు గోరా కుంభారును పిలిచి అచ్చట ఆసీనులైన భక్తులలో పూర్ణ పురుషులెవరో తెలియజేయవలసిందని కోరుతారు. పూజ్య జ్ఞానదేవుల ఆజ్ఞానుసారం గోరా కుంభార్ తాను కుండలు చేయు కొయ్య దిమ్మతో భక్తుల శిరస్సులను తాకుతూ ఆధ్యాత్మికంగా వారి వారి స్థాయిని తెలియజేశాడు. నామదేవుల వారిని పరీక్షించడానికి రాగానే నామదేవుల వారు నిరాకరిస్తూ పాండురంగని ఆంతరంగిక భక్తుడనైన తనను కూడా పరీక్షించడమా అని ఆగ్రహం చూపుతారు. జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని వారించి సభలో పక్షపాతం దోషమని తెలియజేస్తారు. జ్ఞానదేవుల వారిపై గౌరవముంచి నామదేవుల వారు అంగీకరిస్తారు. గోరా కుంభార్ అందరినీ పరీక్ష చేసినట్లు నామదేవుల వారిని కూడా పరీక్ష చేసి ఈ కుండ సగమే కాలింది, ఇంకా సగం పచ్చిగానే ఉన్నదని తెలియచేస్తాడు. అది విన్న నామదేవులు చెదిరిన మనసుతో పండరీపురం రాగానే పాండురంగని ఆశ్రయించి గోరా మాటలలోని నిజమెంతో చెప్పవలసిందని ప్రార్థిస్తాడు. గోరా చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదని, గురువు చెంత విద్యనార్జించకపోవుట చేత నామదేవులే పూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోయారని, విశోభాఖేచరుని గురువుగా స్వీకరించి తత్వజ్ఞానోపదేశమును పొందమని పాండురంగుడు నామదేవుల వారికి తెలియజేస్తాడు. నామదేవుల వారు విశోభాఖేచరుని దర్శించడానికి వెళ్తారు. శివాలయంలో నేలపై పరుండి శివలింగంపై తన పాదాలుంచి చూస్తున్న విశోభాను నామదేవులు చూస్తారు. ఆ దృశ్యం నామదేవుల హృదయాన్ని కలవరపరుస్తుంది. శివలింగంపై పాదాలుంచడం అపవిత్రమని నామదేవులు విశోభాతో చెబుతారు. అలాగే అయినచో భగవంతుడు లేని చోట తన పాదాలుంచమని విశోభా చెబుతాడు. నామదేవులు వెంటనే విశోభా పాదాలు తీసి నేలపై ఉంచుతారు. ఆ పాదాలుంచిన చోట శివలింగం ఆవిర్భవిస్తుంది. ఇలా ఎన్ని చోట్ల పాదాలుంచినా అన్ని చోట్ల శివలింగాలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. నామదేవులు ఆశ్చర్యంతో విశోభా వైపు చూస్తారు.
భగవంతుడు దేవాలయాలకే పరిమితం కాదని, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని, అది తెలిసి జీవించడమే సమ్యక్ దృష్టి అని విశోబ తెలియజేస్తారు. విశోబ తత్వోపదేశంతో పూర్ణ పురుషుడై సమదర్శనం కలిగి నామదేవ్ ఆదర్శ జీవితాన్ని సాగిస్తుంటారు. ఆ మహాత్ముని అడుగుజాడల్లో పయనించి తరించిన శిష్యకోటిలో జనాబాయి కూడా ఉన్నది. ఒకనాడు భక్తులందరూ చంద్రభాగా నదీ తీరంలో సంకీర్తనా సత్సంగం నిర్వహించి తదుపరి సమిష్టిగా భోజనం చేయునప్పుడు ఒక కుక్క ప్రవేశించి నామదేవుని విస్తరిలోని రొట్టెను తీసుకొని పరిగెడుతుంది. అది చూసిన నామదేవుడు, పాండురంగా, గట్టిగా శిలలా ఉన్నా ఆ రొట్టె మొక్కను కొరికి తినడం వల్ల నీ దంతాలకు బాధ కలుగుతుంది, నేతిలో ముంచుకొని మరీ తినవలసిందని నేతిగిన్ని తీసుకుని వెంటబడతాడు. కొద్ది దూరం అలా వెళ్ళగానే సురకం అదృశ్యమై పాండురంగుడు దర్శనమిస్తాడు. నామదేవా, ఇప్పుడు నీవు పూర్ణజ్ఞానివయ్యావు. ఇక మీదట లోక కళ్యాణమే నీ జీవితం. అంధకారంలో అలమటించే సంసారులకు భక్తి మార్గమును బోధించి తరింపజేయుము అని పాండురంగుడు తెలియచెప్పి అంతర్ధానమయ్యాడు. నామదేవుల వారు సామాన్య గృహస్థులు. నిరాడంబర జీవితమును గడిపి నామధ్యానముతోనే బ్రతుకును పండించుకున్న సంతు పురుషులు. గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ సదా భగవన్నామస్మరణ ద్వారా, మహాత్ముల సందర్శనం ద్వారా తరించవచ్చునని తన ఆదర్శనీయ జీవితము ద్వారా తెలియజేశారు. నామదేవుల వారు దర్జీ వృత్తి చేసి జీవించేవారు. తాను చేసే వృత్తిని ఆధ్యాత్మికంగా ఎలా సమన్వయం చేశారో ఒక కీర్తనలో తెలియజేశారు. నా మనస్సు దర్జీవాని వద్దనున్న కొలబద్ద లాంటిది, నా నాలుక దర్జీ వద్దనున్న కత్తెర వంటిది. జీవితమనే వస్త్రాన్ని మనసనే కొలబద్దతో కొలిచి భగవన్నామమనే కత్తెరతో కత్తిరిస్తాను. ఆ విధంగా నిత్యము హరినామస్మరణ చేస్తుంటాను. భగవన్నామము తప్ప నా కులాన్ని, వృత్తిని నేను లెక్క చెయ్యను. జీవితమనే వస్త్రానికి భక్తి అనే రంగు వేసి నామమనే సూదితో కుడతాను. భగవన్నామము తప్ప నా జీవితానికి మరో శరణ్యం లేదు. భగవత్ పూజా సంకీర్తనాదులలో నా కాలాన్ని ఖర్చు పెడతాను. నామదేవుల వారి వద్దనున్న బంగారు సూదిలో వెండి దారాన్ని దూర్చి ఏకాగ్ర బుద్ధితో రాత్రింబవళ్ళు నామదేవుడు దర్జీలా కుడుతూ దర్జాగా నామజపం చేస్తుంటాడు అని రచించారు నామదేవుడు. లేని వాటికై ఆశలు పెంచుకుంటూ అర్రులు చాచేవారే కానీ ఉన్నదానితో తృప్తి చెంది ఆధ్యాత్మిక దృక్పథం ఏర్పరచుకోగలిగే వారెందరుంటారు? విశోభాఖేచరుని ద్వారా ఉపదేశమును పొందిన పిదప నామదేవుల వారు రాగద్వేషరహితులై అహంకార అభిమానాలను దూరం చేసుకుని సమదర్శనంతో సంతృప్తిగా జీవించసాగారు. ఒకనాడు నామదేవుల వారి ఆంతరంగిక ప్రగతిని పరీక్షించాలనుకుంటారు జ్ఞానదేవుల వారు. జ్ఞానదేవ నామదేవాదులు నామప్రచారం చేయు నిమిత్తం ఒక గ్రామానికి పోతుంటారు. మధ్యలో ఇద్దరికి దాహం వేస్తుంది. ఒక బావి వద్దకు వెళ్తారు. ఆ బావి చాలా లోతుగా ఉంది. చేదడానికి త్రాడు బొక్కెనా లేదు. జ్ఞానదేవుల వారు ఒక చిలుకగా మారి బావిలో దిగి నీరు త్రాగి వచ్చారు. నామదేవుల వారు గట్టుపైనే ఉన్నారు. నామదేవా, చూశావా యోగాభ్యాసం వలన ఎలాంటి శక్తులు వస్తాయో? నామాన్ని ఆశ్రయించిన నీవు ఇప్పుడు చేయగలిగిందేమిటి అని ప్రశ్నించారు. నామదేవుల వారు జ్ఞానదేవుల వారికి నమస్కరిస్తూ, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది లేదు. భగవంతుని నేత్రాలు విశ్వాన్నంతా వీక్షిస్తున్నాయి. అర్హతననుసరించి అనుకూలత ఏర్పడుతుంది. నాకు నీరు ఇవ్వదలుచుకుంటే ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. ఈ దేహంలో నన్ను ఎంతవరకు ఉంచదలచాడో అంతవరకు అన్నీ సమకూర్చగలవాడు పాండురంగడే. మధ్య నా కర్తవ్యమేముంది? భగవానుని దయతో బ్రతుకుతున్నాను, భగవానుని దయతో మరణిస్తాను అని పాండురంగనామం ఉచ్చరించసాగాడు. బావి నుండి నీళ్లు పైకి వచ్చాయి. నామదేవుల వారు అడుగైనా ముందుకు వేయకుండా నిలబడి ఉన్న చోటనే ఉండి నీళ్లు త్రాగారు. నామదేవుల వారి నిరాడంబరతకు, నిరహంకారమునకు, శరణాగత జీవనానికి, జ్ఞానదృష్టికి జ్ఞానదేవుల వారు సంతసించారు. నామదేవుల వారి పవిత్ర దృష్టిలో భగవంతునికి, భగవన్నామమునకు తేడా లేదు. నామజపమే ముక్తికి సూటి అయిన దారి అని నామదేవుల వారు నొక్కి వక్కాణించారు. తన జీవితమంతయు నామమును గానము చేయుచు, నామ ప్రచారము గావించుచూ జీవించారు. నామ సంకీర్తనతోనే తన హృదయం నిండిపోయింది. విషయ ప్రపంచం తనను ప్రేరేపించలేకపోయింది. అరిషడ్వర్గాల అతడిపై ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాయి. భగవదనుభూతి కన్నా అన్యమైన అనుభవములను అతడు లక్ష్యపెట్టలేదు. దాహముతో ప్రాణత్యాగం చేయవలసి వచ్చినను చాతకపక్షి స్వాతి చినుకులు వదిలి సామాన్య నదీ జలమును పానము చేయని విధముగా నామదేవుడు భగవదనుభూతియను స్వాతి చినుకును వదిలి ప్రాపంచిక విషయములనిడి నదీజల పానము చేయుడు. నామదేవుల వారు విశాలమైన సాంఘిక జీవన దృక్పథం కలవారు. కులతత్వాలు మానవుని అభ్యున్నతిని పాడుచేయు శృంఖలములని తెలియజేశాడు. విశ్వప్రేమయే ఆధ్యాత్మిక పురోగతి అని ప్రవచించాడు. భావశుద్ధి లోపించిన యాంత్రిక జీవన రీతిగా పరిణమించిన కర్మకాండలను తాను బాహాటంగా నిరసించాడు.
తాను సదా నామజపం చేయుచు పారవస్య దివ్యానందములో ఓలలాడుచుండెడివాడు. నిరంతరం తన హృదయేశ్వరుడైన పాండురంగ భగవానుని ఆంతర్యంలో దర్శిస్తూ చరించేవాడు. ఒకనాడు ద్వారకలో శ్రీ నామదేవుల వారు సంచరించుచుండా పండరీనాథుడు మొగలాయి చక్రవర్తి వేషధారియే కనిపించెను. నామదేవుల వారు తొలిచూపులోనే తన హృదయేశుని గుర్తించి గగుర్పాటు చెందెను. తన్మయత్వముతో నేత్రముల వెంట ఆనంద భాష్పములు రాలుచుండా భగవానుని దివ్యరూపమును దర్శించుచు ఇలా గానం చేసెను. హే బహువిధ రూప భాగవత ప్రియ విఠల, నీవు ఎన్ని రూపములు మార్చినను నా దృష్టిని దాటిపోలేవు. ఏ దుస్తులలో కనిపించినను నీ రూపము మంజులమే, ఏ భాషలో పలికినను నీ మాట మధురమే. నీవు అనంతుడవు, నీకు అనేక నామములు, అనంత రూపములు. అయినను నామదేవుని అపార భక్తిని ఏవీ అడ్డగించలేవు. ఆదిదేవా, నీవెక్కడున్నను, ఎలా ఉన్నను నీ భక్తుడైన నామదేవుడు గుర్తించగలడు అని కీర్తన ద్వారా గానం చేసెను. పాండురంగడు మందహాసమును చిందించి మధురస్వరముతో నామదేవ, నామప్రభావమును గూర్చి విశేషముగా ప్రజల్లో ప్రచారం గావించి తరింపుము అని తెలిపి అంతర్ధానమయ్యెను. భగవదాజ్ఞానుసారం నామదేవుల వారు నామప్రచారము గావించుచు భక్తులకు మార్గదర్శకులై చివరకు పాండురంగనిలో ఐక్యమైరి. ఓం భక్తజనప్రియాయ నమః. జై పాండురంగ విఠల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.